ఒకప్పుడు తెలుగు తెరపై అందం, అభినయంతో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసిన హీరోయిన్లలో రేఖ పేరు ప్రత్యేకంగా ఉంటుంది. ముఖ్యంగా 2001లో విడుదలైన సూపర్ హిట్ చిత్రం ఆనందం ఆమె జీవితాన్నే మార్చేసింది. ఆ సినిమా సాధించిన ఘన విజయం రేఖని ఒక్కసారిగా స్టార్ హీరోయిన్గా మార్చింది. సహజ నటన, సింపుల్ లుక్స్తో అప్పటి యువతలు విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్నారు. ఆ తర్వాత 2002లో వచ్చిన ఒకటో నెంబర్ కుర్రోడు వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు మరింత చేరువయ్యారు. సినీ పరిశ్రమలో ఎలాంటి కుటుంబ నేపథ్యం లేకుండా అడుగుపెట్టిన రేఖ చాలా చిన్న వయసులోనే తన కెరియర్ను ప్రారంభించారు. అవకాశాలు వచ్చినా సరైన మార్గదర్శకత్వం లేకపోవటం వల్ల తెలుగులో ఎక్కువ కాలం నిలదొక్కలేకపోయానని ఆమె తాజాగా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. అదే టైంలో కన్నడ చిత్ర పరిశ్రమ నుంచి వరుస అవకాశాలు రావడంతో అక్కడే తన కెరియర్ను కొనసాగించా అని కూడా చెప్పారు. కన్నడలో ఆమెకి మంచి గుర్తింపు లభించింది. 2014 వరకు నిరంతరంగా సినిమాలో నటించా అని కూడా తెలిపారు. అయితే 2014 తర్వాత వ్యక్తిగత కారణాల వల్ల సినీ రంగానికి పూర్తిగా దూరమయ్యారు రేఖ. కొంత విరామం తీసుకున్న తర్వాత కోవిడ్ సమయంలో తిరిగి సినిమాల్లోకి రావాలి అనే ఆలోచనతో ప్రయత్నాలు ప్రారంభించా అని చెప్పారు. కానీ అదే టైంలో అనుకోకుండా తీవ్రమైన ఆరోగ్య సమస్యలు ఆమెను వెంటాడాయి. దాదాపు 3 సంవత్సరాల పాటు పూర్తిగా విశ్రాంతి తీసుకోవాల్సి వచ్చింది. ఆ సమయంలో జీవితం ఎంత కఠినంగా మారిందో మాటల్లో చెప్పలేనంతగా అనుభవించా అని భావోద్వేగంగా చెప్పుకొచ్చారు రేఖ. ఆరోగ్య సమస్యల సమయంలో తాను శారీరకంగానే కాదు, మానసికంగా, ఆర్థికంగా కూడా తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొన్నా అని రేఖ వెల్లడించారు. వైద్య ఖర్చులు, జీవన సవాళ్లు తనను పూర్తిగా కుదిపేశాయని, ఆ రోజులు తన జీవితంలో అత్యంత కష్టమైన కాలమని పేర్కొన్నారు. చాలా నరకం అనుభవించా అంటూ ఆ పరిస్థితిని ఒక్క మాటలో వివరించారు. అయితే తన ఆరోగ్య సమస్యల గురించి పూర్తి వివరాలు చెప్పడానికి ఆమె ఆసక్తి చూపలేదు. ఇలాంటి టైంలో కొందరు పట్టించుకోరని, మరికొందరు ఆనందపడతారు అని భావిస్తూ వాటి గురించి మాట్లాడటం అనవసరం లేదని కూడా స్పష్టం చేశారు. మరీ కష్టకాలంలో తనకు దైవ బలమే అండగా నిలిచిందని చెప్పారు రేఖ. జీవితంపై నమ్మకం కోల్పోకుండా ముందుకు సాగటానికి అదే శక్తి ఇచ్చిందని తెలిపారు. వ్యక్తిగత జీవితం గురించి కూడా మాట్లాడుతూ తాను ఇప్పటి వరకు ఒంటరిగానే ఉన్నానని, పెళ్లి చేసుకోలేదని కూడా వెల్లడించారు. జీవితంలో ఎదురైన అనుభవాలన్నీ తనను మరింత బలంగా మార్చాయని, ఇకపై జీవితాన్ని సానుకూలంగా ఎదుర్కోవాలనుకుంటున్నా అని కూడా చెప్పారు. ఒకప్పుడు ఆనందంతో తెలుగు ప్రేక్షకులను అలరించిన రేఖ ఇప్పుడు తన జీవితంలోని కష్టాలు, పోరాటాలను నిజాయితీగా పంచుకోవటం సినీ వర్గాల్లో, అభిమానుల్లో కూడా భావోద్వేగాన్ని రేకెత్తించింది.